సజ్జల పిండి 1 కప్పు, బెల్లం తురుము, యాలకులు, డ్రై ఫ్రూట్స్, నూనె. ఓకే, సో బాజ్రా మాల్పువాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం మేడం. సో మేకింగ్ ప్రాసెస్ ఏంటి? మేకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్. దీనికి మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆడుతూ పాడితే ఈజీగా తయారు చేసేయచ్చు. దీనిలో ఫస్ట్ మనము ఇది బెల్లం తురుముని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ వద్దు, లైట్గా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని వాటర్లో ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకుందాము. నార్మల్ వాటర్లో అలా కరుగుతుందా? కరుగుతుంది. ఓకే, మరి బెల్లం పానకం అవన్నీ అలాగే కట్ చేస్తాం. ఓకే, అంటే కొంచెం ఏమైనా లిటిల్ బిట్ హాట్గా ఉండాలేమోనని. నాట్ నెసెసరీ. అంటే మనము మాల్పువాని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కదా, అందుకని ఇన్నిసార్లు హీట్ చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు అన్నమాట. దీనిలో కొద్దిగా మనం ఇలాచీ కూడా వేసుకుందాం. అంటే నీళ్ళల్లో అయితే మళ్ళీ ఇప్పుడు ఫిల్టర్ చేస్తాం కాబట్టి పోతుందని ఇప్పుడు నేను దీంట్లో వేసాను. దీనిలో మనం కొద్దిగా ముందు సజ్జల పిండి తీసుకుందాం. ఇది పిండి ఇంకా బెల్లం రేషియో చూసుకుంటే 1 కప్పు కనుక మనం పిండి తీసుకుంటే 1 అరకప్పు బెల్లం తీసుకుంటాం. మాల్పువా అనేది మరీ తీపుగా ఉండదు, ఎందుకంటే దాన్ని జనరల్గా కింద రబడీతోటి మనం సర్వ్ చేస్తాం. ఓహో, ఓకే. రబడీ బెడ్ మీద మనం సర్వ్ చేస్తాం కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు మేక్ యువర్ మాల్పువా వెరీ స్వీట్ అన్నమాట. పర్వాలేదు, సో మీడియంగా ఉంటుంది. మనకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. మన టేస్ట్కి అనుగుణంగా మనం వీ కెన్ డూ ఇట్. కొద్దిగా పిండి ఇందులోకి తీసుకున్నాం. ఇప్పుడు ముందుగానే బెల్లం కలుపుకున్నటువంటి నీళ్ళని మడ్డి లాంటిది ఏది రాకుండా కొద్దిగా ఈ సజ్జల పిండిలో కలుపుకుంటాం అన్నమాట. ఓకే, సో దీని తర్వాత ఏమైనా ప్రాసెస్ ఉందా? ఇది కలిపిన తర్వాత చేసే ప్రాసెస్? కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని చిన్న బుల్లి చపాతీల కింద తీడుకుని నూనెలో ఫ్రై చేయాల్సి. అదే అడుగుదాం అని, ఎందుకంటే మనం డీప్ ఫ్రైకి పెట్టుకుంటే ఈ లోపు మనం అవి ప్రిపేర్ చేసే లోపు ఇది వేడెక్కుతుంది కదా. యా, కొంచెం చపాతీ ముద్దలా అట్లా తయారు చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. శుభ్రంగా మనం ఇలా చపాతీ ముద్దల్లే కలిపి పిండిని ఇప్పుడు నూనె బాగా కాల్చుకుని మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో చిన్న చిన్న ఉండలు తీసుకుని దాన్ని చిన్న చిన్న రొట్టెల మాదిరిగా తీడుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చేతికి అంటుకోకుండా మనం చేతి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటామా? రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా లైట్గా పొంగుతుంది కూడా, ఏం పర్వాలేదు. ఇది మనం సింపుల్గా చేసుకుంటున్నాము. కావాలనుకుంటే దీన్ని ఈవెన్ సన్నటి చక్కెర పాకంలో కూడా వేసుకోవచ్చు. ఓకే, కానీ జనరల్గా మనం మాల్పువా ఇచ్చినట్టుగా ఒక రబడీ బేస్ మీద పాలు లేకపోతే మనకు నచ్చినటువంటి ఫ్రూట్ దాంట్లో కలుపుకొని ఓ చక్కటి రబడీ చేసి దాని మీద మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే చక్కెర పాకం కాకపోతే బెల్లం పాకం అయినా చేసుకోవచ్చు, ఎందులో అన్నా వేసుకోవచ్చు. కానీ అవి వద్దనుకుని తక్కువ పంచదారతోటి తక్కువ స్వీట్నెస్ తోటి ఎనర్జీ మాత్రమే ఫోకస్డ్గా మనం చేస్తున్నాం. ఇది బాగానే పొంగొచ్చింది, కలర్ కూడా బాగుంది. దీన్ని తీసేయచ్చు అంటారా? తీసే ఇది మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దీనికి బెల్లాన్ని మళ్ళీ మనము పాకం పట్టడము లేకపోతే హీట్ చేయడము అవన్నీ చేయలేదు అనమాట. ఎలాగో ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఇలా కూడా తినేసేయచ్చు, సో స్నాక్స్ లాగా. దీనిలో కావాలి అనుకుంటే
వేయించి డ్రై ఫ్రూట్ ముక్కలు కూడా బాగా సన్నగా చేసి కలుపుకొని వేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ అప్ టు అస్ అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్లో వేయించేటప్పుడు మరి అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదా? ఏముండదు, పిండిలో కలుపుతాం కదా, ఇట్ వోంట్ బి క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లమ్. సో మనం తయారు చేసుకున్నవన్నీ అయిపోయాయి మ్యామ్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. ఓకే, ఒక ప్రెజెంటేషన్ ప్లేట్ తీసేసుకుందాం. స్మెల్, యూ కెన్ సీ ద స్మెల్. యా, బెల్లం కలిపిన ఇది కదా, అందుకనే మంచి స్మెల్. సో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు, చాలా డ్రైగా ఉంది. చాలా డ్రైగా ఉంది. దీని మీద నుంచి మనం వీ కెన్ గో ఫర్ జస్ట్ కొంచెం అట్లాగా మనం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసాము. ఇది కొద్దిగా చప్పగానే ఉంటుంది, ఎందుకంటే బెల్లం మనం వాడాం కాబట్టి. తీపి బాగా తినాలి, తీయగా కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కంటెంట్ ఎక్కువ చేసుకోవచ్చు. లేదా మీరు ఈవెన్ డేట్ సిరప్ అంటే మన ఖర్జూరప్ సిరప్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రయత్నం ఏంటంటే పంచదారకు దూరంగా ఉందాం అన్నది ప్రయత్నం. కాబట్టి పంచదారతో చేసిన మాల్పువా డెఫినెట్గా రుచిగా ఉంటుంది, కానీ చాలా వందల క్యాలరీస్ మనకి యాడ్ చేస్తుంది. ఈ మాల్పువా ఏదైతే ఉందో వెరీ లో క్యాలరీస్ మనకు అంత ఎక్కువ రాదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా ఫైబర్ ఉండడం మూలాన వెంటనే ఎనర్జీ రిలీజ్ కాదు. అండ్ బెల్లం ఈజ్ మచ్ మోర్ బెటర్ దెన్ షుగర్. పంచదార కంటే బెల్లం చాలా బెటర్. అలా మనము వి వెంట్ ఫర్ ఎ వేరియేషన్ అనమాట. యువర్ మహాశివరాత్రి మాల్పువా ఇస్ రెడీ ఫర్ యూ. ఓకే, సో మరి బాజ్రా మాల్పువా రెడీగా ఉంది. దీన్ని ఫస్ట్ మనం దేవుడి దగ్గర పెట్టేద్దాం. అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. బాజ్రా మాల్పువాకి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి 1 కప్పు, బెల్లం తురుము, యాలకులు, డ్రై ఫ్రూట్స్, నూనె. బాజ్రా మాల్పువా తయారు చేసుకునే విధానం: ముందుగా బెల్లంని వాటర్లో వేసి కరిగించాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో యాలకులు, సజ్జల పిండి వేసి బెల్లం నీళ్లు ఫిల్టర్ చేసి సజ్జల పిండిలో వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మాల్పువాస్ని నూనెలో వేయించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బాజ్రా మాల్పువా రెడీ.